హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బెట్టింగ్ యాప్స్ గురించి గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయ్యేంత వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దీని గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పారు, కానీ నేను చెప్పేది మీకు ఎలా అర్థమవుతుందంటే, సో వీడు చెప్పింది నిజమే కదరా అని చెప్పి మీరే అనుకుంటారు. సో ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా వీడియో అయ్యేంత వరకు. సో మ్యాటర్ ఏంటంటే, మొన్న హర్ష సాయి అనే అతను ఒక న్యూస్ ఛానల్లో టీవీ 2+3 అనమాట. ఆ న్యూస్ ఛానల్లో మూర్తి గారు ముందు ఒక మాట అంటాడు. ఏమనంటే, సిగరెట్లు ప్రమోట్ చేస్తున్నారు, గవర్నమెంట్ సిగరెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, గుట్కాలు బయట వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆ గుట్కాలు ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోకుండా బడ్డీ కొట్టుల్లో రీటైల్గా అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నారు. సో దానివల్ల కూడా జనాలు చచ్చిపోతున్నారు కదా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అతను చెప్పింది నిజమే వాస్తవంగా, కానీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయ్యేంత వరకు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో మ్యాటర్ వచ్చేసరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నాకు ఒక 20,000 శాలరీ, నాకు 20,000 జీతం వచ్చింది కదా అని చెప్పి గుట్కా ప్యాకెట్లో ఒక బస్తా కొనుక్కొని నేను నవ్వులతో కూర్చోనుగా కంటిన్యూగా, లేదంటే ఒక బస్తాడు సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కొని కాలుస్తూ కూర్చోను కదా. నాకు ఎంత 20,000 శాలరీ అయినా సరే, మహా అయితే ఒక 2 పెట్టెలు సిగరెట్లు కొనుక్కుంటా, లేదంటే ఒక 100 రూపాయలు పెట్టి గుట్కాలు కొనుక్కొని నవ్వులుతా, అంతేగాని డబ్బులు మొత్తం అవగొట్టుకోను కదా. కానీ బెట్టింగ్ యాప్స్ అలా కాదనమాట. సపోజ్ నీ దగ్గర జోబులో ఒక 20,000 ఉంది, సాయంత్రం మంచి మ్యాచ్ జరుగుతుందండి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై కన్ఫామ్గా కొట్టిద్దని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను. ఆ 20,000 ఏం చేస్తాను, నేను ఒక 10,000 పెట్టి ఆడతా ఒక దాని మీద, అది పోద్ది. పోయిన తర్వాత ఏం చేస్తా, ఆ డబ్బులు కవర్ చేసుకోవాలిగా, మళ్ళీ ఇంకో 10,000 నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడతా, అది పోద్ది. తర్వాత ఏం చేయాలి, 20,000 జీతం ఇంట్లో అప్పు చెప్పాలి, ఇంట్లో లెక్క అడుగుతారు, మరి ఆ డబ్బులు నేను లెక్క అప్పు చెప్పాలిగా. దాని గురించి నేను ఏం చేస్తా, బయట ఒకటి దగ్గర 40,000 అప్పు చేస్తా. ఆ 40,000 అప్పు చేసి ఇంట్లో ఒక 20,000 ఇస్తా. మరి ఆల్రెడీ ఒక 20,000 పోయేగా, ఆ 20,000 కవర్ చేసుకుందని చెప్పి మళ్ళీ ఇంకో 20,000 ఆడతా, అది పోద్ది. 40,000 80 అయింది, 80 లక్ష అయింది, 2 లక్షలు అయింది. అది ఎలా తీర్చాలి? సరే, అసలు కట్టకపోయినా వడ్డీ అయినా కట్టాలిగా. అవతల దగ్గర 5 రూపాయల వడ్డీకో 10 రూపాయల వడ్డీకో తీసుకుంటాం, ఆ వడ్డీ అయినా కట్టాలిగా. ఆ కట్టే టైంలో మన దగ్గర డబ్బులు ఉండవు. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, కాల్ మనీ యాప్స్ ఉంటాయి ఆన్లైన్లో, వీటికి సిబిల్ స్కోర్తో వీటితో పని లేదు. సో మనకు ఒక వడ్డీ ఒక 5,000 అనుకోండి, ఒక 2 యాప్స్లో ఒకటి దగ్గర 5,000 ఒకటి దగ్గర 5,000 తీసుకున్నాం అనుకోండి, 5,000కి వాడికి మనకి ఎంత ఇస్తాడు, 3,000 ఇస్తాడు. వారంలో కట్టాలి. ఆ 3,000కి 2,000 వడ్డీ కలుపుకొని వాడికి 5,000 కట్టాలి వారంలో. సరే, ముందు వీడు కట్టేద్దాం కదా అని చెప్పి కట్టేస్తాం, కరెక్ట్గా వారం అయ్యిద్ది. వారం కూడా అవసరంలే, 6వ రోజు నుంచే వాడు ఫోన్ చేసి మనల్ని సతాయించడం స్టార్ట్ చేస్తాడు. ఏమంటాడు, ఆల్రెడీ మనం వాడి దగ్గర లోన్ తీసుకున్నప్పుడే వాడు మన ఫోటోలో ఉన్న గ్యాలరీ ప్లస్ మన కాంటాక్ట్స్ మొత్తం వాడు హ్యాక్ చేస్తాడనమాట. నువ్వు డబ్బులు కట్టకపోతే వాడు ఒకడే అంటాడు, నీ ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్పు చేసి నీ కాంటాక్ట్స్కే పంపిస్తా అని చెప్పి వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. సో సచ్చినట్టు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న బంగారం ఉంటే అమ్మైనా కడతాం, లేని పక్షంలో ఏం చేస్తాము, ఏం చేయలేము, ఓకేనా? అవతలోడికి మన ఫోన్ గ్యాలరీలో ఉన్న వాటిల్లో లేడీస్లో అమ్మ ఎవరో, చెల్లి ఎవరో, పెళ్ళం ఎవరో, అక్క ఎవరో తెలియదు అనమాట. అన్ని ఫోటోలు మార్పు చేసి శాంపిల్గా ఫస్ట్ వాడికే పంపిస్తాడు వాట్సాప్లో. నువ్వు కట్టకపోతే ఈ ఫోటోలు మార్పు చేసి నీ కాంటాక్ట్స్కే పంపిస్తాను రా అని చెప్పి అంటాడు. చేయలేని పక్షంలో ఏం చేస్తాడు, ఆడు ఇంకా సూసైడ్ చేసుకుంటాడు. ఆడి పిరికోడు అనుకోండి, ఆడితో పాటు ఆడి ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని కూడా ఆడితో పాటు తీసుకెళ్ళిపోతాడు పైకి. ఆడు ధైర్యవంతుడు అనుకోండి, ఆడొక్కడే చచ్చిపోతాడు. లేదనుకో, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయి క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి ఆడు స్టార్ట్ చేస్తాడు. సో ఇదనమాట బెట్టింగ్ యాప్స్ వల్ల కాల్ మనీ యాప్స్ కూడా లింకప్ ఉంది. ఇలాగా ఇది ఒక చైన్ లాగా నడుస్తుంది. దీనివల్ల చాలామంది జనాలు చచ్చిపోతున్నారు. సరే, ఇది పక్కన పెడితే అసలు ఇందులో లీగల్ ఏంటి, ఇల్లీగల్ ఏంటి, ఓకేనా? అసలు బెట్టింగ్ యాప్స్ అంటేనే ఇల్లీగల్, ఇందులో లీగల్ కొన్ని ఉన్నాయి. అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత లీగల్ అన్నా సరే అందులో కూడా రిస్క్ ఉంటుంది. సో హార్స్ రేస్ ఉంది, అది 18th సెంచరీ నుంచి మన ఇండియాలో లీగల్గా నడుస్తుంది అనమాట. ఫస్ట్ మద్రాస్ రేస్ క్లబ్ అని చెప్పి ఒక రేస్ క్లబ్ స్టార్ట్ అయింది. సో ఏంటంటే దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ హార్స్ రేస్ అనేది ఏంటంటే ఇది కంప్లీట్గా గేమ్ ఆఫ్ లక్
అండ్ గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, ఇది కంప్లీట్గా గేమ్ ఆఫ్ స్కిల్. సో ఇందులో సపోజ్ మనం 1,00,000 రూపాయలు కొట్టుకున్నాం అనుకోండి, ఆడ ఆటోమేటిక్గా 28,000 ట్యాక్స్ కింద కట్ చేస్తాడు. మిగిలిన 72,000 మనకి వైట్ మనీ అనమాట. సో దాన్ని మనం దర్జాగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది ఎంత లీగల్ అయినా సరే, దీనికి ఎంత మనం జిఎస్టీ కడుతున్నా సరే, ఏ రోజైనా హార్స్ రేస్ క్లబ్ వాళ్ళు ఎప్పుడన్నా యూట్యూబ్లో కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ ప్రమోషన్స్ చేయడం మీరు చూసారా? ఇది కంప్లీట్గా అఫీషియల్. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క క్లబ్ ఉంది. తెలంగాణలో మలక్పేటలో ఉంది హైదరాబాద్ రేస్ క్లబ్, బెంగళూరులో ఉంది, తర్వాత మహారాష్ట్రలో ముంబై రేస్ క్లబ్, ఊటీ, కోలకత్తా, ఢిల్లీ, మద్రాస్ అన్నీ ఉన్నాయి. ఎంత ఉన్నా కూడా ఇది ఎంత లీగల్ అయినా సరే ఇందులో కూడా రిస్క్ ఉందన్నమాట. 100% మనం డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ అనేది ఉంది. సో కాబట్టి ఎంత లీగల్ అయినా సరే వీటిని పబ్లిసిటీ చేయడానికి లేదు. ఇందులో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఇందులో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. దీనికి ఒక రెగ్యులేటరీ ఉంటుంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అయినా కూడా పబ్లిసిటీ చేయడానికి లేదు. అంత జిఎస్టీ కట్టి అన్ని ట్యాక్స్లు కడుతున్న దానికే లేనప్పుడు అసలు ఈ యాప్స్ ఏంటండి? వీటికి ఏమైనా జిఎస్టీ ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఇందులో డబ్బులు పోగొట్టుకుంటే ఈ డబ్బులు డబ్బులు మొత్తం వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుంది. దానివల్ల మన ఎకానమిక్ లాస్, ఓకేనా? దానివల్ల జనాలు చచ్చిపోతున్నారు, ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. అసలు ఇవి కాకుండా క్రైమ్ పెరిగిపోతుంది. సో ఇంకోటి కూడా చెప్తున్నాను, వీటిని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళు నా దృష్టిలో ఉగ్రవాదులతో సమానం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఒక పాకిస్తాన్ ఉగ్రవాది ఉన్నాడు, వాడు వస్తాడు ఇండియాకి, వచ్చి ఏదైనా పాయింట్ చూసుకుంటాడు, పాయింట్ చూసుకుని ఒక 50, 100, 200 మందిని చంపేస్తాడు. చంపేసి వీడు కూడా చచ్చిపోతాడు. అక్కడితో అయిపోయింది. వాళ్ళ చుట్టాలు ఒక 6 నెలలు, సంవత్సరం ఏడుస్తారు, అక్కడితో అయిపోయింది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు చూసారా, వీళ్ళంతకన్నా డేంజర్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని స్లోగా మన సొసైటీలోకి ఒక డ్రగ్స్ కింద, ఒక వైరస్ కింద స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు, ఓకేనా? దీనివల్ల ఏంటంటే వీడు డైరెక్ట్గా అవతలని చంపాల్సిన పని లేదు. అవతల దగ్గర ఎప్పుడైతే డబ్బులు అయిపోయి ఆటోమేటిక్గా వాడే చచ్చిపోతున్నాడు, ఓకేనా? అది వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీలు గొల్ల అయిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోతుంది. దీనివల్ల మన ఎకానమిక్ లాస్ అనమాట. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇందులో మీరు ఆల్రెడీ మునిగిపోయి ఉంటే కనుక ఎప్పటికైనా తేరుకోండి, ఎప్పటికైనా వదిలేయండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ప్రశాంతంగా ఉండండి, ఓకేనా? ఇందులో మనం డబ్బులు సంపాదించాలి, ఏదో చేయాలనుకుంటే ఏం చేయలేము. అట్లీస్ట్ మనం డైలీ మనం జాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మన ఫ్యామిలీతో ఒక ముద్ద అన్నం తిని, మన వైఫ్, మన పిల్లలతో హ్యాపీగా గడిపి ప్రశాంతంగా నైట్ ఇంట్లో పడుకుంటే చాలు. అదే 10,000, ఓకేనా? సో ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేసే వాటిలో మంచి ఏమైనా ఉంటే తీసుకోండి, నేను కాదనట్లా. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఏరుకునే చిల్లర పెంకుల గురించి ఆ బెట్టింగ్ యాప్స్ని మనం మైండ్లో పెట్టుకుని వాటి మీద మనం ఏదో సంపాదించాలనుకుంటే కనుక టోటల్గా లాస్ అయిపోతాం, ఓకేనా? నిజంగా వీళ్ళు జెన్యూన్ అయితే, వీళ్ళు నిజంగా పర్ఫెక్ట్గా లీగల్గా చేస్తుంటే కనుక ఎందుకు వీళ్ళు పారిపోవాలి? ఎందుకు వీళ్ళు దుబాయ్కి వెళ్ళిపోవాలి? ఎందుకు వీళ్ళు కనిపించకుండా తిరుగుతున్నారు? ఎందుకు వీళ్ళు ఎక్కడో ఉండి హైకోర్టులో బెయిల్ కోసం అని చెప్పి పిటిషన్లు వేపిస్తున్నారు లాయర్లతో? సో అర్థం చేసుకోండి, ఇది ఏంటంటే కంప్లీట్గా మ్యానిపులేషన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊబిలోకి మీరు దిగద్దు, ఫ్యామిలీని పాడు చేసుకోవద్దు, ఓకేనా? నాకు పెద్ద ఫాలోవర్స్ లేరు, మా అయితే ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒక్కడు విని వాడు తలకెక్కించుకొని మారితే నాకు అదే హ్యాపీ అనమాట. సో నేను దీని గురించి ఈ వీడియో చేస్తున్నా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. సో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ ట్రాప్లోకి దిగద్దు, సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా నిద్రపోండి, ఓకేనా గైస్? థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ గైస్.